అయినా నీ స్పాన్సర్ కదా, నువ్వు మాట్లాడుకో. నేను ఎందుకు మాట్లాడాలి? లేదు, మీరు అలా ఎలా వెళ్తారు బయటికి? నేను కాల్. అరే మాట్లాడండి, కాల్ వచ్చింది. హాయ్. హాయ్ అబ్బి, హౌ ఆర్ యు బేబీ? ఇట్స్ బీన్ సో లాంగ్. మనం కలిసి చాలా రోజులు గడిచిపోయాయి. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. ఓ ప్లీజ్, మనం లాస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోలేవని అన్నావు. ఐ నో నువ్వు నన్ను మిస్ అవుతూనే ఉంటావు. దట్స్ వై నువ్వు లాగయ్యావు. అరే లేదు, మీరేదో పొరపాటు పడుతున్నారు. మనం ఎప్పుడు కలవలేదు. కమ్ ఆన్ యర్ అబ్బి, ఐ నో యు ఆర్ ఎ రాక్ స్టార్. నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు, కానీ నువ్వే కదా నాతో అన్నావు నేను వేలల్లో ఒక్కదాన్ని అని. ఇంకా చాలా అన్నావు నువ్వు. అన్నిటిని గుర్తు చేయాలా నీకు? యాక్చువల్లీ నాకు గుర్తులేదు. ఇంకా ఏమన్నా నేను? మర్చిపోయావా? ఐ నో నీకు పెళ్ళైందని కూడా చెప్పావు. అండ్ సో యువర్ వైఫ్ చాలా సింపుల్ గా ఉంది. చూస్తుంటే తనతో పాటు ఉండే నువ్వు కూడా చాలా అన్రొమాంటిక్ అయిపోయినట్టున్నావు. ఏమన్నావు నువ్వు? నేను సింపుల్ గా ఉన్నానా? అన్రొమాంటిక్ గా ఉన్నానా? ఓ గాడ్, మీకు అమ్మాయి తెలుసా? అయినా ఏమన్నారు మీరు తనతో? వేలల్లో ఒక్కతా? ఇంకా ఏమన్నారు? నాకు అస్సలు తెలీదు మీరు ఇవన్నీ చేస్తారు అని. అరే ఇవన్నీ కూడా అంటే ఏం నీ ఉద్దేశం? నేను తనని ఎప్పుడో కలిశాను, మన పెళ్లికి ముందు. మన పెళ్లికి ముందు తన్ను ఉంది కదా మీ జీవితంలో. అయినా ఈ అమ్మాయితో మాట్లాడారా? అరే తన్ను ఉంది, ఎవరో ఉన్నారు. నేను ఎవరిని కలిస్తే ఏంటి? నీకేంటి నష్టం చెప్పు. రైట్, నాకు దీనికి ఏంటి సంబంధం? కానీ మీ కాబోయే భార్యకి మాత్రం సంబంధం ఉంటుంది కదా? అంటే నేను వెళ్ళి తన్నుకి దీని గురించి చెప్పినప్పుడు తన రియాక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏయ్ నువ్వు తన్నుకేమీ చెప్పకూడదు. మీరు ఆర్డర్ వేస్తున్నారా, రిక్వెస్ట్ చేస్తున్నారా? రిక్వెస్ట్. అంత పెద్ద రాక్ స్టార్ అయ్యుండి ఇంత చిన్న రిక్వెస్టా? సరే అయితే ఒకవేళ నేను నిన్ను సరిగ్గా రిక్వెస్ట్ చేశానంటే, ప్లీజ్ అన్నానంటే, అప్పుడు నువ్వు తనకి చెప్పవు కదా? మీ రిక్వెస్ట్ లో ఎంత దమ్ముందో దాని మీద డిపెండ్ అవుతుంది. ట్రై చేసి చూడనా? వన్ ట్రై. ఓకే. నేను నీకు చెప్తూ ఏంటి అలా చూస్తున్నావు? అది నా ఉద్దేశం. నువ్వు ఇంత పెద్ద కళ్ళతో చూస్తున్నావు అంటే నాకు భయంగా ఉంటుంది. నోట్లో నుంచి మాట రావట్లేదు. ఎలా రిక్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి? ఒక్క నిమిషం ఇలా రాను. సరే ఇప్పుడు నువ్వు నా వైపు చూడకు. ఒక పని చేద్దాం, నువ్వు నీ కళ్ళు మూసుకో. అప్పుడు నేను సరిగ్గా చేయగలను. రిక్వెస్ట్ ప్లీజ్. ఇప్పుడు నేను నీతో ఏమంటున్నానంటే ఏం చేస్తావో చేసుకో. నేను ఎవరికి భయపడను. ఎవరికి చెప్పాలంటే వాళ్ళకి చెప్పుకో. వెళ్ళు. ఇప్పుడు నేను తనకి మొత్తం అంతా చెప్పి తీరుతాను. చెప్పు. ఇంతకీ ఏం చేస్తావు? నువ్వు తను దగ్గరికి వెళ్తావా లేక తాను ఇక్కడికి పిలుచుకురానా? నేనే వెళ్తాను. చెప్తాను మీ సంగతి. చూసుకో, కళ్ళ జోడు పెట్టుకొని చూసుకో. భయపెడుతోంది. ఫుగి బేబీ, మిస్సింగ్ మీ? మై బేబీ, మై ఫుగి. తను కేవలం బెదిరించిందా లేక నిజంగానే వెళ్ళి తనకు చెప్తుందా? ఒకటి చెప్పేసిందంటే అరే అప్పుడు ఆలోచిద్దాం. ప్రస్తుతానికి మంచి కలలు కనబి. ఎంజాయ్. మీరేవి టెన్షన్ పడకండి. మీ అన్ని ఈవెంట్స్ కూడా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అవుతాయి. ఇలా చూడండి, ఇది వాటి టెంటేటివ్ స్కెడ్యూల్ ప్లాన్. నా లెక్క ప్రకారం మనం ఈ మొత్తం ఏరియాని దాండియా కోసం యూజ్ చేస్తాం. ప్రజ్ఞోదన, నేనేమనుకుంటున్నానంటే దాండియా ఫంక్షన్ కోసం ఏదైనా డిఫరెంట్ టీంని పెడదాం. అంటే డే 1 లో ఒకటి, అలాగే డే 2 లో ఒకటి. వాట్సే? వెరీ గుడ్ ఐడియా ప్రవీణ్. మీరు దీన్ని ప్లీజ్ మీ ప్లాన్ లో ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే? షూర్. రావణ దహనం మాత్రం మన ఇంటి బయట చేస్తాం. రావణుడు ఇంట్లో ఉంటే బయట ఎలా కాలుస్తాం? ఇంట్లోనే ఉన్నాడు అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏమైంది, నీకు సరిగా వినిపించలేదా? నేనేమంటున్నానంటే ప్రతి మనిషి లోపల ఒక రావణుడు ఉంటాడు అని. మనం తనని బయటికి తీసుకొచ్చి కాల్ చేయాల్సి ఉంటుంది. మీరేమంటున్నారో నాకు బాగా అర్థమైంది. తెలిస్తే మరి ఎందుకు అడుగుతున్నావు? అసలు మీ ప్రాబ్లం ఏంటి? అది నీకు తెలీదా? నువ్వే నా ప్రాబ్లం. మీరు మీ వేల్ని ఎవరికి చూపిస్తున్నారు? అంటే ఇప్పుడు నీకు ఇది కూడా సరిగ్గా కనిపించట్లేదా? నీకే చూపిస్తున్నాను.
తను ఇతను విజయ్, ఇతనే మన పని పూర్తి చేస్తాడు. హలో, నమస్తే. విజయ్, నీకు తెలుసు కదా నువ్వేం చేయాలని. అది అలియా నాకు చెప్పింది. కానీ ఆలియా నీకు ఇదైతే చెప్పుండదు, పని చాలా కష్టమైనదని. చాలా తెలివిగా నడుచుకోవాల్సి ఉంటుంది. నువ్వు పోలీసుల చేతికి దొరికిపోయావంటే అప్పుడు నీకు మేము తెలీదు, అలాగే నువ్వు మాకు తెలీదు. ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ? ప్రతి ఒక్కరికి కూడా కొన్ని నియమాలుంటాయి, కొన్ని పద్ధతులుంటాయి. నేను కూడా ఎప్పుడు క్లయింట్ పేరు బయటికి చెప్పను. రాజ్గారు, ఆర్ యు షూర్ అతను మన పని చేయగలడా? ఐ మీన్, ఇతను చూడ్డానికి చాలా బొద్దుగా ఉన్నాడు కదా, అతని తెలివి పని చేయగలదా అని. ఇప్పుడు నీకు నమ్మకం కలిగించడానికి నిన్ను చంపాలా? అరే విజయ్, విజయ్ ఏం చేస్తున్నావు? వదులుతావు విజయ్, ఏం చేస్తున్నావు? వదులు. ఏ చంపేస్తావేంటి? తన చిన్నపిల్ల, వదిలే. సారీ బేబీ, నీకేం కాలేదుగా? చిన్న పిల్లట. ఆలియా చెప్పింది కేవలం నీ మాటే వినమని. మరి మధ్యలో తనెందుకు ఎక్కువగా మాట్లాడుతోంది? చిన్న పిల్లవు కదా, చిన్న పిల్లలా ఉండకుండా ఎందుకు ఇలా మధ్యలోకి వస్తున్నావు బేబీ? సరే, ఇక ఇవన్నీ వదిలే. చంపాల్సింది ఎవరినో వెళ్ళి చూసొద్దామా? మీకు వాగుతూ ఉండడం అంటే చాలా సరదాగా ఉంది కదా, అందుకే నేను ఆర్డర్ వేస్తున్నాను. ఈ రోజు ఈ ఫంక్షన్ ని మీరే హోస్ట్ చేయాలి. ఏంటి ఎందుకు? ఎందుకేంటి? ఇన్ఫాక్ట్ ఇదే కాదు, మీరు ప్రతి ఈవెంట్ ని కో హోస్ట్ చేయాలి. చెప్. చూడు, ఈ వాగుతూ ఉండే అలవాటు నీకు మాత్రమే ఉంది. అందుకని నువ్వు ఇప్పుడు అన్నావు కదా, ఈ హోస్ట్ పోస్ట్ హోస్ట్ ఇవన్నీ ఏం చేయను నేను. అర్థమైందా? మీకు సరిగ్గా వినిపించలేదేమో అని నాకు అనిపిస్తోంది. మీరు ఇలా రండి, కాస్త దగ్గరగా రండి, నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒకవేళ మీరు నేను చెప్పేది వినలేదు అంటే అప్పుడు నేను మీ స్పెషల్ ఫ్రెండ్ ఉంది కదా, తనకి ఇంట్రొడ్యూస్ చేస్తాను. అప్పుడు ఆ ప్రోగ్రామ్ ని హోస్ట్ చేయడానికి నాకు చాలా సరదాగా ఉంటుంది. నీకేమైనా పిచ్చెక్కిందా? నువ్వు బయట నుండి హోస్ట్ ఎందుకు పిలుస్తున్నావు? ఇంట్లో ఇంత మంచి హోస్ట్ ఉండగా నువ్వు బయట నుంచి హోస్ట్ ని పిలిపించాలని ఎందుకు అనుకుంటున్నావు అసలు? Host is done. Absolutely done. Raghu, follow me. Raghu, diary. చాలా సంతోషంగా కనిపిస్తోంది. రావణుడు కూడా ఇలాగే చనిపోయే ముందు చాలా సంతోషంగా ఉన్నాడు. చాలా మజాగా ఉంటుంది ఈ రామలీల. అక్కడ రావణుడు చేస్తాడు, ఇక్కడ ఈవిడ. బాగుంది, వెళ్దామా? చూసావు కదా, గుర్తుంది కదా? చూశాను, అర్థం చేసుకున్నాను కూడా. నా మైండ్లో ఫోటో ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలో ప్లాన్ వేసుకుంటాను. నా 5 లక్షలు మీరు రెడీగా ఉంచండి. పని కాగానే నా డబ్బులు నాకు ఇచ్చేయాలి. 5 లక్షలా? ఆలియాతో మాట్లాడాను కదా, ఇంతే అవుతుందని. అవును, 5 లక్షలంటే చాలా ఎక్కువ. ఇదేమన్నా కూరగాయల షాపా? ఇలా బేరాలాడడానికి? బెదిరించి వదిలేసే పని కాదు. అసలు మర్డర్ గురించి మీకేమైనా తెలుసా చెప్పండి. అదే చెయ్యాలి. సరే సరే, డబ్బు అందుతుంది నీకు. సరే, అయితే నేను కూడా నా ప్లాన్ వేసుకుంటాను. తన్ని నా చుట్టుపక్కల అస్సలు తిరగొద్దని చెప్పండి, లేకపోతే తన్ని ఫ్రీగా లేపేస్తాను. చూసారా అతను నాతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అని? అతను నీతో మాట్లాడుతున్నందుకు సంతోషించు, లేకపోతే అతను ఎలాంటి మనిషి అంటే మాటలు తక్కువ, పని ఎక్కువగా చేస్తాడు. ఇప్పుడు ఇదంతా నా సొంతం అండ్ ఎవరు ఏమీ చేయలేరు. మీ ప్రాపర్టీ ఇంకా మీ డబ్బుతో పాటు అభి ద రాక్ స్టార్ యాజ్ అ బ్రాండ్ నేమ్ ఆల్సో బిలాంగ్స్ టు మీ. అంటే ఇప్పుడు మీ పేరు కూడా నా కిందే ఉంటుంది. మీ ప్రతి ప్రాజెక్ట్, ప్రతి ఆల్బమ్ నా సూపర్విజన్లో జరగాలి. ఇప్పుడు తనకు అంతా దక్కింది. నా ఇల్లు, నా డబ్బు, నా బిజినెస్, పైగా తను నన్ను, నా ఫ్యామిలీని కూడా తన కంట్రోల్లో పెట్టుకుంది. ఇప్పుడు ఇంకా ఏం కావాలి తనకి? చాలా రోజుల నుంచి నన్ను ఇబ్బంది పెట్టడం లేదు. నాకు కోపం వచ్చే పనులు కూడా ఏం చేయడం లేదు. నా ఫ్యామిలీని కూడా టార్చర్ చేయట్లేదు. వేరే నార్మల్ మేనేజర్స్ ఎలా పనిచేస్తారో అలాగే పనిచేస్తోంది. స్పాన్సర్స్ని కూడా తనే తీసుకొచ్చింది. ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ నాతో వర్క్ చేయలేదు. అసలు తన ప్లానింగ్ ఏంటి? ఒకవేళ డబ్బంతా ఒకేసారి కూడబెట్టుకున్నప్పుడు మాయమవుదాం అనుకుంటోందా? లేదా ఏదైనా స్విస్ బ్యాంక్ లాకర్లో తన డబ్బు మొత్తం దాచిపెట్టాలనుకుంటోందా?
తను సడన్గా ఒకేసారి నాకు పెద్ద దెబ్బ కొడితే అప్పుడు నేనేం చేయాలి? నా నాన్నమ్మ, నా ఫ్యామిలీ, వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు ఏం చేయాలి? ఇవే తన తెలివితేటలు. ఈ మనిషిని తీసుకొచ్చి మన నెత్తి మీద కూర్చోబెట్టి తన ఢిల్లీకి వెళ్ళి కూర్చుంది. అప్పుడు తనని ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడగరని. ఇప్పుడు మనం 5 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? తనకి ఎలా ఇస్తాం? నువ్వు నన్ను ఆలోచిస్తేనే కదా నేనేమైనా ఆలోచించి చెప్పడానికి. నీ నోటికి పని చెప్పే బదులు నీ కాళ్ళకి చేతులకి పని చెప్పావంటే బోల్డని పనులు అవుతాయి, అలాగే మరొకరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. నేనే హెల్ప్ చేయగలను. అరే, అభి కాబోయే వైఫ్, నువ్వు రాక్ స్టార్ అభి కాబోయే భార్యవి. అన్ని పనులు నువ్వే చూసుకోవాలి. కాబోయే వైఫ్ ఇంకా కాలేదు కదా. కాబోయే భార్య అయినా కూడా నీకు ఆ మాత్రం హక్కు ఉంటుంది కదా. నువ్వు తన 5 లక్షలు అడగొచ్చు కదా. నీ బాధ్యత ఎవరికి? తన వల్లే కదా నువ్వు నీ పనులు, నీ జాబ్ అన్నింటినీ వదులుకొని వచ్చేసావు కదా ఇక్కడికి. సరే, నేను అభిని డబ్బులు ఎలా అడగలను? కెమెరా ఎదురుగుండా యాక్టింగ్ చేయగలవా? టీవీ ముందు నువ్వు పెర్ఫామ్ చేస్తావా? అలాగే నువ్వు అభి ముందు కూడా యాక్టింగ్ చెయ్యి, అప్పుడు డబ్బిస్తాడు. చూడండి, నాకు డబ్బులు ఇవ్వాలంటే ముందు అభి దగ్గర డబ్బులు ఉండాలి. ఆ ప్రజ్ఞ మొత్తం ప్రాపర్టీ లాక్కుని నాగుపాములో దాని కాపలా కాస్తోంది. ఎవరైనా తన డబ్బులు అడిగారంటే అప్పుడు వాళ్ళని వెంటనే కాటేస్తుంది. అభి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాడు? ఎక్కడి నుండి తెస్తాడు, ఎలా తెస్తాడు, అది నా ప్రాబ్లం కాదు, అది నీ ప్రాబ్లం. ప్రజ్ఞని చంపే ప్లాన్లో ఒకవేళ నువ్వు మాతో ఉన్నావంటే అప్పుడు నువ్వు ఏదో ఒకటి చేసి ఆ పని జరగల చూడు. నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. కానీ నువ్వు ముందు ఇలా వాగటం మాత్రం ఆపేయాలి, తెలుసా? పని చెయ్యి, సరేనా? ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏమైంది అలా మొహం మార్చుకుని నిలబడ్డాం? ఆ లేడీ మొగేంబో నిన్నేమనందా? కూర్చో. ఎందుకంత అప్సెట్గా ఉన్నావు మరి? అభి, నేను అలసిపోయాను ఈ లైఫ్తో. అభి, ఏ ఇంట్లో అయితే పెళ్లి ఫంక్షన్ జరగాలో అక్కడ ఈ అనవసరమైన ఫంక్షన్స్ అన్ని జరుగుతున్నాయి. వీటన్నిటితో కేవలం ప్రజ్ఞకి మాత్రమే లాభం కలుగుతుంది. మనకే లాభం ఉంటుంది. అభి, నాకు 5 లక్షల రూపాయలు కావాలి. 5 లక్షలు కావాలా? నేనేదో 5 కోట్లు అడిగినట్టు అలా రియాక్ట్ అవుతున్నావేంటి నువ్వు? తను నీకు అంతా తెలుసు కదా. ఇప్పుడు 5 లక్షల రూపాయలు నాకు 5 లక్షలేంటి? నాకు ఇప్పుడు 5,000 కూడా 5 కోట్లతో సమానం అనిపిస్తోంది. 5 లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? నీకు తెలుసు కదా ఆ ప్రజ్ఞ నాకు ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చిందో. నేను వెయిట్ ఎ సెకండ్. ఇదిగో ఈ పాత 500 నోటు ఉంది నా దగ్గర. ట్రై చెయ్యి, ఎవరైనా తీసుకుంటారేమో. అభి, ప్రజ్ఞ నీ ప్రాబ్లం కాబట్టి నువ్వు తన్ని హ్యాండిల్ చేయి. నాకు కేవలం నువ్వు మాత్రమే తెలుసు. నేను నీ బాధ్యతే కదా అభి. నా ప్రతి అవసరాన్ని పూర్తి చేయడం అది నీ బాధ్యతే కదా. అందుకని నాకు 5 లక్షలు కావాలంటే కావాలి, అది కూడా రేపే కావాలి. తను అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి. నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అభి. నువ్వు డబ్బు అడ్జస్ట్ చేయాల్సిందే. అది ఎలా అడ్జస్ట్ చేస్తావు అనేది నాకు అనవసరం. ఒకవేళ నువ్వు నాకు డబ్బు అడ్జస్ట్ చేయలేదంటే అప్పుడు నేను నీతో అస్సలు మాట్లాడను. అరే, ఈ 500 నోట్లను తీసుకో. తను లిజన్ టు మీ. ఈ తన్నుకి ఉన్నట్టుండి 5 లక్షలు ఎందుకు అవసరం అయ్యాయి? అనవసరంగా ఆయన ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు ఆయన 5 లక్షల కోసం నన్ను ఇబ్బంది పెడతారు. బుల్బుల్, నేను చెప్పేది విను. చూడు, ఒకవేళ లాస్ట్ మూమెంట్ లో ప్లాన్ చేంజ్ చేసామంటే ప్రాబ్లం అయిపోతుంది. చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అసలు ఏం అర్థం కాదు. ప్రవీణ్, నేనేమీ చేంజ్ చేయడం లేదు. ప్లాన్ అలాగే ఉంది. నేను కేవలం సజెషన్ ఇస్తున్నాను. నువ్వు కాస్త ఆలోచించు. ఒకవేళ ప్రజ్ఞోదనికి నాన్నమ్మకి తెలిసిందంటే? ప్రవీణ్, రిలాక్స్. చూడు, అమ్మమ్మకి అక్కకి ఎప్పుడు నా ఐడియాలు తప్పకుండా నచ్చుతాయి. ఈసారి కూడా నా ఐడియా వాళ్ళకి నచ్చుతుంది. నన్నేమంటారు వాళ్ళు? వాళ్ళు ఖచ్చితంగా అంటారు, ఎందుకంటే నీ ఐడియా బాలేదు కాబట్టి. నా ఐడియా బాగుంది. నువ్వే నువ్వే గొడవ పడుతున్నావు. అక్క, వీళ్ళు ఏం చేస్తున్నారు? కనిపించడం లేదా? గొడవ పడుతున్నారు. మీకు నా పాయింట్ అర్థమైందా? ఏం పాయింట్? ఓ హలో, అందరూ మీ పనులు త్వరగా చేయాల్సి ఉంటుంది. ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే కుదరదు. నోర్మయ్, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అమ్మమ్మ, యాక్చువల్లీ నేను ప్రవీణ్కి ఏమని చెప్తున్నానంటే, అది ఈసారి దాండియాలో ఏదైనా ఎక్సైటింగ్ గా ఏదైనా కొత్తగా ఉందంటే అప్పుడు చాలా సరదాగా ఉంటుంది. అలాంటిది ఏమైనా చేద్దామంటున్నాను. దాండియాతో పాటు ఏంటి? చూడండి అమ్మమ్మ, జస్ట్ ఇమాజిన్, ఒకవేళ ఈ దాండియాలో మనం క్యాష్ ప్రైజ్ ని పెట్టామంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైతే అసలు డాన్స్ చేయడం కొంచెం కూడా రాదో వాళ్ళు డబ్బుల కోసం డాన్స్ చేస్తారు. పైగా మీకు తెలుసా, మనీ ప్రైజ్ ఎంత ఉండాలంటే అరౌండ్ 10 లక్షలు. 10 లక్షలా? అమ్మమ్మ, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. నీ ఐడియా అయితే బానే ఉందమ్మా, కానీ ఇప్పుడు ఈ 10 లక్షలు మనకి ఎక్కడి నుండి వస్తాయి? అమ్మమ్మ, అది నా ప్రవీణ్ ఉన్నాడు కదా. నీకేమైనా మతిపోయిందా? 10 లక్షలు నేను ఎలా? ప్రవీణ్, నీకు
నీకు నేనెక్కువ లేక 10 లక్షలు ఎక్కువ? ఏం జరుగుతోంది? ఎందుకు ఎవరు ఏ పనులు చేయడం లేదు? ఏం మాట్లాడుకుంటున్నారు? అది యాక్చువల్లీ అక్క మేమందరం. అయినా నీకెందుకు చెప్పాలి మేము? అది కాకుండా నీకు పని జరగాలి అంతే కదా, నువ్వు దాని గురించి ఆలోచించు. మేమేం మాట్లాడుకుంటే నీకెందుకు? సరే, మీరందరూ ఎంతగా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోండి. నేను మిమ్మల్ని పని చేయడానికి ఆలోచించరా? ఏయ్, కనిపించడం లేదా నీకు? ఒకవేళ మేడంకి ఏదైనా జరుగుంటే బహుశా నీకు పని మీద ధ్యాస లేనట్టుంది. రఘు, అతన్ని ఎందుకు తిడుతున్నావు? ఇందులో అతను తప్పేమీ లేదు, నేనే చూసుకోలేదు. చూడు, నువ్వు పని జాగ్రత్తగా చేయాలి, అలాగే టైంకి పూర్తి చేయాలి. రఘు, అసలు నువ్వెవరు? ఆ? ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే. నేనేమన్నా భగవంతుడు అందరి ఇళ్లలో నా ఫోటో పెట్టడానికి, ఈ డెకరేషన్ పని చేయడానికి వచ్చాను. సరే సరే, పని సరిగ్గా చెయ్యి. నిజంగా డెకరేషన్ చేయడానికి వచ్చావు కదా. నైస్ టీ షర్ట్, జాకెట్ కూడా బాగుంది. వెరీ గుడ్. నేను అభికి చెప్పేశాను, తను డబ్బు అరేంజ్ చేయగలడని నాకు అనిపించడం లేదు. ఐ మీన్, ఇంతకీ ఇంత డబ్బు ఎవరిస్తారు తనకి? ఏదో ఒకటి చేయాల్సిందే, లేకపోతే నేను రాజుగారిని తప్పని ఎలా ప్రూవ్ చేయగలను? పావని, నువ్వు దాండియాలో డాన్స్ చేస్తున్నావు కదా? లేదే. ఏ, అందరూ చేస్తున్నారు కదా, నువ్వు కూడా చేయాల్సిందే. అంతగా ఏముంది ఈ దాండియాలో డాన్స్ చేయడానికి? నీకు తెలీదని మాత్రం నువ్వు చెప్పదు. పావని, ఈసారి ఈ కాంపిటీషన్ లో ఎవరైతే డాన్స్ చేస్తారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ వస్తుంది, పైగా అది కూడా 10 లక్షల రూపాయలు. 10 లక్షలా? వావ్! 10 లక్షల ప్రైజా? నేనైతే రాత్రంతా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. నీకు తెలుసా, మొత్తం అందరూ ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మరి ప్రాక్టీస్ అయితే చేయాలిగా. కాంపిటీషన్ అయితే టఫ్ గా ఉంటుంది, అలాగే సరదాగా కూడా ఉంటుంది. పద, వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ఇంత ఈజీ మనీయా? వావ్! కానీ నేను అనవసరంగా టెన్షన్ పడుతున్నాను. నేను కూడా ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాను, అప్పుడు 10 లక్షలు నాకే వస్తాయి. కానీ నేనైతే ప్రెగ్నెంట్ కదా, మరి నేను డాన్స్ ఎలా చేస్తాను? ఒకవేళ నేను డాన్స్ చేశానంటే అభి అప్సెట్ అయిపోతాడు. తనెందుకు అప్సెట్ అవుతాడు? నేను తనకి నచ్చ చెప్తాను, తను నాకు డబ్బు అరేంజ్ చేయలేదు కాబట్టి డబ్బు కోసం నేనేదో ఒక స్టెప్ తీసుకో. అలాగే స్టాల్స్ దగ్గర కూడా సరిగ్గా చూసుకో. ఫ్యామిలీ కోసం, గెస్ట్స్ కోసం నువ్వు విడిగా సిట్టింగ్ అరేంజ్ చేయాలి, ఎందుకంటే అందరూ ఒకే చోట కూర్చోలేరు. పవని, ఏం చేస్తున్నావు? సార్, అది యాక్చువల్లీ నాకు ఏ పని లేదు, అందుకని వీళ్ళతో కలిసి పని చేద్దాం అనుకున్నాను. శత్రువులతో కలిసా? నువ్వు పార్టీ మార్చేసావా ఏంటి? లేదు లేదు సార్, నేనేదో ఊరికే. నేనేమి విందల్చుకోలేదు. ఈ నెల నీ సాలరీ కట్. సార్, శాలరీ ఇస్తేనే కదా కట్ చేయగలరు. ఎవరికి తెలుసు, ఏదో ఒక రోజు ఇస్తానేమో, కానీ అది ఎప్పుడు ఏంటి అనేది ఎవరికి తెలియదు. అప్పుడు కట్ చేస్తాను నీ శాలరీ. అయినా నీకేమనిపిస్తోంది? తను నీకు డబ్బులు ఇస్తుందనా? ఒకవేళ నీకు అలా అనిపిస్తుందంటే నువ్వు తనకంటే పిచ్చిదాని అన్నట్టు. సార్, మీకు ఆవిడ మీద ఎందుకు అంత కోపం? చాలా మంచి ఆవిడ కదా, చాలా ప్రేమగా మాట్లాడతారు అందరితో. అరే, తను అంతే ప్రేమగా మాట్లాడి అందరినీ ఇరికించేస్తుంది. ఆ తర్వాత వాళ్ళని బానిసలుగా మార్చేసుకుంటుంది. ఆ తర్వాత నువ్వు తనకి బానిసగా మారడానికి ముందు ఒక మెట్టు పైకి ఎక్కు చెప్తా. వెరీ గుడ్. రఘు, ఇదిగో, ఎందుకు అరుస్తున్నారు? ఇక్కడే ఉన్నాను కదా, వినిపిస్తోంది. నేను నిన్నేం పెరగట్లేదు. ఇదిగో పేపర్స్. థ్యాంక్ యూ. పవని, ఈ పేపర్స్ ఆవిడికి వీటి మీద సంతకాలు చేసి ఇవ్వను. దేనికి సంబంధించిన పేపర్స్ అవి? కాంట్రాక్ట్. ఏం కాంట్రాక్ట్? చూడు, ఇప్పుడు నువ్వు నాకు బాస్ గా మారిపోయావు, నా పనులని నువ్వే చూసుకుంటున్నావు. అందుకని మన మధ్య ఒక కాంటాక్ట్ ఉంటే మంచిది కదా. అది ప్రతి నెల రెన్యూ అవుతుంటుంది. అది రెన్యూ అవడంతో పాటు నా శాలరీ కూడా పెరుగుతుంది. ప్రతి నెలనా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కాంట్రాక్ట్ అనేది 11 నెలలు ఉంటుంది. అది నార్మల్ వ్యక్తుల విషయంలో బేబీ. ఐఎమ్ అభి ద రాక్ స్టార్. నాకు మంత్లీ కాంట్రాక్ట్ ఉంటుంది. ఎందుకంటే అది నీకు ఈ ప్రాఫిట్ అంతా ఇప్పుడు నా కారణంగానే వస్తుంది కాబట్టి అందులో నాకు ప్రాఫిట్ షేరింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాఫిట్ షేరింగ్? ఒకవేళ నేను మీ కండిషన్స్ కి అంగీకరించలేదు అంటే? అప్పుడు అది నీకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చూడు, నేను నీ మీద ఎక్స్‌ప్లాయిటేషన్ అలాగే నన్ను బాగా మెంటల్ టార్చర్ చేస్తున్నావని కేసు పెడతాను. ఇక ఈ వయసులో నువ్వు కోర్టుల చుట్టూ తిరుగుతూ కూర్చోవడం అంటే చాలా కష్టం అవుతుంది కదా. అందుకని నువ్వు నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకో, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకో, అలాగే కాంట్రాక్ట్ పైన సైన్ చేయి. కమ్ ఆన్. సరే,
గుడ్ గర్ల్. కానీ నేను ముందు ఈ పేపర్స్ ని నా లాయర్ తో పూర్తిగా చెక్ చేయిస్తాను. లాయర్ ఏంటి, కావాలంటే నువ్వు నీ జడ్జితో కూడా చెక్ చేయించుకో. యునో ఎందుకంటే నువ్వు ఆ తర్వాత నన్ను అనకూడదు కదా నేను నిన్ను చీట్ గీట్ చేశానని. బికాజ్ ఐఎమ్ నాట్ ఐ చీటర్ టీచర్. ఓకే పావని, దీన్ని తీసుకో. నేను నిన్ను అడిగినప్పుడు నాకు ఇవ్వు. ఓకే మేడం. అన్నట్టు మరొక విషయం, నాకు 10 లక్షలు కావాలి. 10 లక్షలు ఎందుకు? అరే కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నందుకు ఆ మాత్రం అన్నా ఇవ్వాలి కదా. కానీ మీకు 5 లక్షలే కదా కావాలి, 10 ఎందుకు అడుగుతున్నారు? వెయిట్ ఎ సెకండ్, నీకెలా తెలుసు నాకు 5 లక్షలు కావాలి అని? చాలా సింపుల్, తెలిసిపోయింది. మిమ్మల్ని చూడగానే తెలిసిపోయింది మీకు 5 లక్షలు కావాలి అని. ఏంటి రఘు? ఏదేమైనా నేను ముందు కాంట్రాక్ట్ పేపర్స్ ని చెక్ చేస్తాను, ఆ తర్వాత డబ్బుల గురించి ఆలోచిస్తాను. okay? కానీ ఒకవేళ నువ్వు రేపటి వరకు ఏమీ ఆలోచించలేదంటే అప్పుడు నేను నా కొత్త బాస్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. బహుశా తను బ్రెజిల్ నుంచి వస్తుందేమో. ఫాలో మీ పవని.